ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందో, ఎంతమందికి ఉద్యోగాలు, దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్న స్టీల్ ప్లాంట్. ఇప్పటికీ ఇది నిజం అయ్యుండు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉండుంటే. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయారు. ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది తప్ప కళ్ళు తెరిస్తే మాత్రం శూన్యం. కళ్ళు తెరిస్తే మాత్రం శూన్యం. స్టీల్ ప్లాంట్ లేదు, పెట్టుబడి లేదు, ఉద్యోగాలు అంతకంటే లేవు. ఎడారి ప్రాంతం జమ్మలమడుగు ఎడారిగానే మిగిలిపోయింది. ఈ పాపం ఎవరిది అని ప్రశ్నిస్తున్నాం. ఒక పక్క పాలక పక్షం వైసీపీ, ఒక పక్క ప్రతిపక్షం చంద్రబాబు గారు, ఇద్దరూ సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కడప స్టీల్ ఫ్యాక్టరీని చేర్చడం జరిగింది. పోనీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చున్నా ఈ ప్రాజెక్టు పూర్తయిపోయేది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అక్కడ బీజేపీ పార్టీ వచ్చింది, ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తీరా చూస్తే బీజేపీ పార్టీ ఏమో 10 సంవత్సరాలు ఇస్తాము స్పెషల్ స్టేటస్ అని చెప్పి అది మోసం చేశారు. పోలవరం అని మోసం చేశారు, రాజధాని అని మోసం చేశారు. అటు నార్త్ ఇటు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అని మోసం చేశారు. ఆఖరికి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కూడా మోసం చేశారు. ఇంత మోసం చేసినా కూడా చంద్రబాబు గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత పూర్తిగా దీన్ని విస్మరించారు. ఒక్క ఇటుకే కూడా, ఇటుక మీద ఇటుకే కూడా ఇక్కడ పెట్టలేదు. ఆ తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి గత 5 సంవత్సరాలలో 2 సార్లు వచ్చారు. 2 సార్లు, ఒకసారి వచ్చారు, శంకుస్థాపన చేశారు, మళ్లీ సంవత్సరాలు గడిచింది, ఒక ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. మళ్లీ వచ్చారు, మళ్లీ భూమి పూజ చేశారు, మళ్లీ చూద్దామా అంటే ఏమీ లేదు, శూన్యం. నిజంగానే ఇది చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ అన్న రీతిలోనే ఉంది. ఇదేమిటండి, జోక్ అయిపోయిందా? రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పూర్తయిపోవును ఈ ప్రాజెక్టు. 15 సంవత్సరాలు అయింది. ఒక్క మనిషి చనిపోయి 15 సంవత్సరాలు అయింది. అందుకు గాను ఈ రోజు వరకు కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు. ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు రాలేదు ఇక్కడ. మరి ఈ ప్రజలంతా, ఈ బిడ్డలంతా ఎక్కడికి బతకాలి, ఎలా బతకాలి? వలసలు పోతున్నారు. ఇప్పటికీ కూడా ఇది కరువు ప్రాంతంగానే ఉంది. ఒక్క బొట్టు నీళ్లు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్ప. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ప్రజలు ఎలా బతకాలి? రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి. మళ్లీ చెప్తున్నాం, ఈ రోజు ఇక్కడికి వచ్చాము అంటే కేవలం ఈ వైఫల్యాలు, ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ స్టీల్ ప్లాంట్ ని ఎంతగా విస్మరించారు, బీజేపీ పార్టీ మనకు ఎంత మోసం చేసిందో హైలైట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ స్టీల్ ప్లాంటే కాదు, మనకు రాజధాని అయినా, మనకు పోలవరం అయినా, మనకు స్పెషల్ స్టేటస్ అయినా, ఇలా 1 కాదు 2 కాదు, ఏ విషయమైనా మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి, మన హక్కుల్ని మనం సాధించాలి అంటే బీజేపీ చెయ్యదు అని 10 సంవత్సరాలుగా తేలిపోయింది. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ మళ్లీ సాధ్యం చేసుకుంటాం. దయచేసి మే 13న ఎన్నికలున్నాయి. దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయాలని, స్పెషల్ స్టేటస్ అయినా, పోలవరం అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, రాజధాని అయినా ఇవన్నీ సాధించుకోగలిగే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటేయాలని మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ విన్నవించుకుంటున్నారు. థ్యాంక్ యూ. అవినాష్ రెడ్డి ఈ కేసులో చాలా అమాయకుడు, ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడుతున్నారు అనే విధంగా మాట్లాడారు. మేము ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే. కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో
అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని. మాకు తెలిసింది కాబట్టే మేం మాట్లాడుతున్నాము. మళ్లీ అన్యాయం జరగకూడదు, మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడడం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్.